హాయ్ ఆల్, హోప్ యూ పీపుల్ ఆర్ డూయింగ్ గుడ్. ఈ వ్లాగ్లో నేను నా ఆస్టిన్ ట్రిప్ మొత్తం మీకు చూపించాలనుకుంటున్నాను. మేమైతే కాలేజ్ స్టేషన్ నుండి ఆస్టిన్కి స్టార్ట్ అయిపోయాము. లంచ్ చేయలేదు కాబట్టి మెక్డీలో స్నాక్స్ తీసుకుని వి స్టార్టెడ్. మేము మా ఫ్రెండ్ ఇంటికి ఫస్ట్ కలవటానికి వెళ్తున్నాము. అక్కడ తనని కూడా పిక్ చేసుకుని దగ్గరలో ఉన్న స్పాట్కి అయితే వెళ్తున్నాము. వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. నేను విజిట్ చేసిన ప్లేసెస్ అండ్ కొన్ని సజెషన్స్ అయితే ఇచ్చాను. హోప్ మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మేమైతే మొత్తం ఆస్టిన్లో బ్యూటిఫుల్ ప్లేసెస్ అన్నిటికీ విజిట్ చేయాలనుకుంటున్నాము. ఒకటి శాన్ ఆంటోనియో రివర్ వాక్ ఒకటి, అండ్ ఒయాసిస్లో సన్సెట్ ఒకటి, అండ్ ఫాజిల్ రిమ్కి వెళ్తాము వచ్చే దారిలో, అండ్ సీ వరల్డ్ కూడా చూడబోతున్నాము. అండ్ ఆల్సో మేము మౌంట్ బర్నెల్ 360 degrees బ్రిడ్జ్ ఒకటి కూడా కవర్ చేయాలనుకుంటున్నాము. సో లెట్స్ సీ. అండ్ ఫుడ్ కూడా ట్రై చేయాలనుకుంటున్నాము డిఫరెంట్గా ఏమైనా. సో యా, మేము అలా సాంగ్స్ వింటూ కొంచెం సేపు న్యూస్ చూస్తూ అలా వచ్చేసాము. రీచ్ అయిపోయాం తన లొకేషన్కి అయితే. మాకైతే ఈ ప్లేస్ చాలా బాగా నచ్చింది. తన కమ్యూనిటీ అక్కడ ఫుల్ కంపెనీస్, షాపింగ్ మాల్స్, పెద్ద పెద్ద బ్రాండెడ్ స్టోర్స్ అన్నీ ఉన్నాయి. మేమైతే ఫైనల్గా వాళ్ళ ఇంటికి అయితే రీచ్ అయిపోయాము. తను మమ్మల్ని వచ్చి రిసీవ్ చేసుకుంది. ఇదంతా వాళ్ళ హాల్ అనమాట. హాల్ బాల్కనీ వ్యూ హాల్ నుంచి. అండ్ తను ఒక స్టూడియో లాగా తీసుకుంది. టీవీ, సిస్టమ్ అన్నీ అరేంజ్ చేసుకుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ కొన్ని రోజులు చేయాలి కాబట్టి. అండ్ దిస్ ఈస్ హర్ కిచెన్. ఇది నెక్స్ట్ వాష్రూమ్, అండ్ ఇది తన క్లాజెట్. ఇక్కడ తన క్యూట్గా చిన్న బెడ్ వేసుకుంది. సో మేము ఇంకా అలా ఫ్రెష్ అయిపోయి ఈవినింగ్ మేము అన్ని స్టోర్స్కి తిరగాలి అండ్ మౌంట్ బర్నెల్ కూడా కవర్ చేయాలని స్టార్ట్ అయ్యాము. అలా మాట్లాడుకుంటూ ఈవినింగ్ సన్సెట్ టైంలో మేము మౌంట్ బర్నెల్ వ్యూ ప్లాన్ చేసుకున్నాము. రోడ్స్ అన్నీ చాలా క్లియర్ అండ్ అప్స్ అండ్ డౌన్స్ లాగా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇంకా అలా వెళ్తూ వెళ్తూ మాకు వాళ్ళ ఇంటికి అయితే చాలా దగ్గర ఈ లొకేషన్. ఇంకా అక్కడికే వెళ్దాము ఫస్ట్ అని ప్లాన్ చేసుకున్నాం. సో రీచ్ అయిపోయాము. ఒక 20 minutes డ్రైవ్లో మౌంట్ బర్నెల్కి రీచ్ అయిపోయాం. ఈ ప్లేస్లో అయితే మనకి బోటింగ్ ఉంటుంది, హెలీ టూర్స్ ఉంటాయి, హైకింగ్ ఉంటుంది, ప్యాడ్లింగ్ ఉంటుంది. ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ఫ్రెండ్స్తో వెళ్తే. సో గివ్ ఇట్ అ ట్రై. మేమైతే ఈ ప్లేస్లో ఏమి ఇలాంటివి ప్లాన్ చేసుకోలేదు. జస్ట్ వ్యూ చూసి వెళ్ళిపోదామని ప్లాన్ చేసుకున్నాము. సో మౌంట్ బర్నెల్ వ్యూ వన్ ఆఫ్ ద హైయెస్ట్ పాయింట్స్ ఇన్ ఆస్టిన్. వ్యూ చూస్తే చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. యూ కెన్ సీ ద హోల్ సిటీ, లేక్ అండ్ ఆల్ దోస్ రిచ్ హౌసెస్ ఫ్రమ్ హియర్. ఇట్ వాజ్ అ నైస్ ఈవినింగ్ బై ద వే. మేము ఫొటోస్, వీడియోస్, ఇంకా చాలా మెమరీస్ అయితే కలెక్ట్ చేసుకుని రిటర్న్ అయిపోయాము. ఇంకా మొత్తం కమ్యూనిటీలో వాకింగ్ చేద్దాము, స్టోర్స్ అన్నీ విజిట్ చేద్దాము అనుకునే లోపే స్టోర్స్ అన్నీ క్లోజ్డ్. ఇంకా అలా వాకింగ్ చేస్తూ క్లైమేట్ని ఎంజాయ్ చేసాము. అలా వాకింగ్ చేస్తూ ఉన్నప్పుడు హోల్ ఫుడ్స్ అయితే కనిపించింది. హోల్ ఫుడ్స్లో సర్లే రేపు స్నాక్స్ తీసుకుందాము, ఫ్రూట్స్ అండ్ చాక్లెట్స్, చిప్స్ అలా తీసుకుందాము అని చెప్పి మేమైతే షాపింగ్ చేసాము. మా ఫ్రెండ్స్ మంచి బిర్యానీ తీసుకొచ్చారు సంగం చెట్టినాడ్ రెస్టారెంట్ నుండి. మస్ట్ ట్రై అన్నమాట. ఇక్కడ మటన్ బిర్యానీ చాలా బాగుంటుంది. డిన్నర్ అయిపోగానే మేము రేపు సీ వరల్డ్కి వెళ్ళాలి. సో అక్కడి నుంచి వెళ్ళాలి అంటే కొంచెం దూరము. సో మేమైతే హోటల్ రూమ్ బుక్ చేసుకున్నాము దగ్గరలో. సో హోటల్కి అయితే చెక్ ఇన్ అయిపోయాము. రూమ్ కూడా చాలా స్పేషియస్గానే ఉంది అండ్ వాష్రూమ్ కూడా చాలా బాగుంది. బాగా అలసిపోయాం కాబట్టి ఇంకా మేమైతే రెస్ట్ తీసుకున్నాము. నెక్స్ట్ డే మార్నింగ్ సీ వరల్డ్ ప్లాన్ చేసుకున్నాం కాబట్టి.
ఇదంతా ఆస్టిన్ డౌన్ టౌన్. చాలా బావుంటుంది. ఎక్కడైనా డౌన్ టౌన్స్ అంటే నాకు చాలా ఇష్టం. అలా బిల్డింగ్స్ హైట్‌గా ఉంటే ఇదంతా మంచి వ్యూ అనమాట. డౌన్ టౌన్ ఏరియాలో కూడా ఎళ్ళొచ్చు. కానీ మేమేం ప్లాన్ చేసుకోలేదు. బట్ అది కూడా బావుంటుందంట ఆస్టిన్ డౌన్ టౌన్ కూడా. అలా రీచ్ అయిపోయాం సీ వరల్డ్‌కైతే త్వరగానే. బట్ ట్రాఫిక్ చాలా ఎక్కువుంది. ఈ సీ వరల్డ్‌లో అయితే మనకి 2 ప్లేసెస్ ఉంటాయి. ఆక్వాటికా అండ్ డిస్కవరీ పాయింట్. మేమైతే ఆక్వాటికాకే వెళ్ళాము. డిస్కవరీ పాయింట్‌కి అసలు వెళ్ళలేదు. టైం సరిపోలేదు బేసిక్‌గా. సో, నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మేము కొంచెం ఇప్పుడు తెలిసొచ్చింది కాబట్టి మేము ముందుగానే ఎర్లీ మార్నింగే రీచ్ అయ్యి లైక్ 2 ప్లేసెస్ కవర్ చేసుకునేలాగా వెళ్ళాలి. కార్ పార్క్ చేసుకోవటానికి వాళ్ళు $10-20 ఎంతో ఛార్జ్ చేశారు. కార్ పార్క్ చేసుకొని ఇంక మేమైతే స్టార్ట్ అయిపోయాం. ఎక్కడికి వెళ్ళినా మన ఇండియన్ డామినేషన్ ఖచ్చితంగా ఉంటది యూఎస్‌లో. సో, చూస్తున్నారు కదా! మన ఇండియన్సే ఉన్నారు. లైక్ 50% మంది ఇండియన్స్ కనిపించారు మాకు. ఈ సీ వరల్డ్‌కి టికెట్స్ అయితే మనం ఆన్‌లైన్‌లో తీసుకోవచ్చు. లేకపోతే అక్కడికెళ్ళి కూడా తీసుకోవచ్చు. మేమైతే థర్డ్ పార్టీ వెండర్ ద్వారా ఆన్‌లైన్ టికెట్స్ అయితే తీసుకున్నాము. కానీ అక్కడికెళ్ళిన తర్వాత బిస్కెట్ అయింది. చాలా సేపు లైన్‌లో నిలబడ్డాం. మా టైం మొత్తం అక్కడే సగం డే అయిపోయింది. మేమెప్పుడు 9కెళ్తే 1కి మేము అక్కడికి లోపలికెళ్ళాల్సొచ్చింది. సో, బెటర్ ఐ విల్ నాట్ సజెస్ట్ యూ గైస్ థర్డ్ పార్టీ వెండర్ నుంచి టికెట్స్ తీసుకోవద్దు అని. అక్కడికి వెళ్ళిన తర్వాత టికెట్స్ తీసుకోండి. ఎంత క్యూ ఉన్నా సరే గో దేర్ అండ్ బై ఇట్. మా వాళ్ళు టికెట్స్ కోసం కుస్తీలు పడుతుంటే నేను అక్కడున్న స్టాల్స్‌లో అన్నీ చూస్తున్నా అనమాట. ఈ హ్యాట్స్ ఇవన్నీ ఇక్కడ చాలా ఎక్స్‌పెన్సివ్ లోపల తీసుకుంటే. బయట తీసుకోవటం బెటర్. కానీ ఇక్కడ లైక్ వాటర్ రైడ్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఫోన్స్ ఇవన్నీ సేఫ్టీ కోసం ఇలాంటి పౌచెస్, హ్యాట్స్, వాటర్ బాటిల్స్ అన్నీ అమ్ముతారు. నేనైతే ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ అయితే ఇంటికి తెచ్చుకుంటాను. సంథింగ్ నాకు గుర్తుగా ఆ ప్లేస్‌కి గుర్తుగా తెచ్చుకుంటాను. బ్యాగ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. స్పెక్ట్స్ ఉంటాయి. అన్నీ ఉంటాయి. క్యాప్స్ ఇవన్నీ. టికెట్స్ తీసుకున్నాము. టికెట్స్ తీసుకోగానే ఇంక మేము లోపలికైతే స్టార్ట్ అయ్యాము. చూస్తున్నారు కదా! ఇదైతే సీ లయన్ అండ్ ఆటర్ స్పాట్‌లైట్ షో అనమాట. 30 మినిట్స్ ఉంటది ఈ షో. వాటి పేర్లు కూడా ఏదో చెప్పారు. నాకైతే గుర్తులేదు. కానీ గుర్తున్నంత వరకు అయితే క్లైడీ అండ్ సీమోర్ అనుకుంటా. ఇవొక సీ లయన్స్ చాలా బావుంది ఈ షో అయితే. నాకు చాలా నచ్చింది. వాళ్ళు ఇంటరాక్ట్ అవ్వటము, సీ లయన్స్‌తో గేమ్స్ ఆడిపించటము చాలా ఫన్ అనిపించింది ఈ యాక్టివిటీ అయితే. మనకైతే ఫస్ట్ ఒక 15-20 మినిట్స్ ఓరియంటేషన్ చెప్తారు. లైక్ క్లాస్ లాగా వాళ్ళు వాటి గురించి మొత్తం వాటి హిస్టరీ అంతా చెప్తారు. తర్వాత 20-30 మినిట్స్ వాటర్‌తో ఇంటరాక్షన్ అవుతారు. లైక్ టచింగ్, ప్లేయింగ్ అన్నీ బ్రీఫ్ ట్రైనింగ్ అవన్నీ చేస్తారు సీ లయన్‌తో. పాపం వాళ్ళ జాబ్ కొంచెం రిస్కీనే. కానీ మనకైతే చాలా వాళ్ళకి కొంచెం ట్రైనింగ్ అది ఉంటుంది. కానీ బట్ సంథింగ్ నాకు కొంచెం బాధ అనిపించింది వాళ్ళకేమన్నా అవుతదేమో అని. ఇంకా అది వాళ్ళ జాబ్ అని తెలుసుకున్న తర్వాత సో, లైట్ తీసుకున్నాను. కానీ ఆ సీ లైన్ ఆ ట్యూటర్ ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ విని లైక్ అది మొత్తం ఆమె ఏం చేస్తే అది చేసింది. నేనైతే చాలా ఎంజాయ్ చేశా సీ లైన్ షో. ఆ షో అయిపోగానే ఈ రైడ్ అయితే ఎక్కా. నా ఫేవరెట్ ఇది. ఎప్పుడో ఎక్కాలనుకున్న చిన్నప్పుడే. కానీ నేను ఎప్పుడూ ఎక్కలేదు. ఫస్ట్ టైమ్ ఎక్కా. చాలా బావుంది. తర్ అండ్ 1 అవర్ లైన్‌లో నుంచున్న తర్వాత ఈ రైడ్‌కైతే వచ్చాను. ఈ రైడ్ కూడా చాలా బావుంది. నెక్స్ట్ ఇంకా బాగా ఆకలేసిందని పిజ్జా ఆర్డర్ ఇచ్చుకున్నాము. సో, మాకైతే చికెన్ పిజ్జా దొరకలేదు. సో, వెజ్‌లోనే చీజ్ పిజ్జా ఆర్డర్ చేసుకొని తిన్నాము. నెక్స్ట్ షో అయితే మాకు బెలూగా షో ఉందనమాట. ఇవైతే చాలా క్యూట్‌గా ఉన్నాయి. చూడటానికి చాలా ముద్దుగా అసలు నీట్‌గా ఉంది మొత్తం దాని స్కిన్ అంతా కూడా. వీళ్ళైతే ఈ ట్రైనర్స్ ఇక్కడ కూడా 15 మినిట్స్ ముందు మాకు ఓరియంటేషన్ లాగా ఇచ్చారు వాటి హిస్టరీ అంతా. అండ్ వీళ్ళైతే సాహసం చేశారు. లైక్ సీ లోపలికి వెళ్ళి వాటితో గేమ్స్ ఆడిపించి అవన్నీ చేశారు.
షో అయిపోయిన వెంటనే బయటకొచ్చేసాము. బయటకొచ్చిన తర్వాత ఇంకేమైనా రైడ్స్ ఉన్నాయేమో అని చూడటానికి వెళ్ళాము. అక్కడ ఒక పెద్ద రైడ్ అయితే ఉంది. కొంచెం రిస్కీ అనిపించింది. నేను ఇంక వెళ్ళలేదు దానికి. నేను ఒక్కరిదాన్నే ఉన్నా. నాకు తోడు కూడా ఎవరు లేరు. ఎవ్వరు రైడ్స్‌కి ఇంట్రెస్ట్ చూపియలేదు. సో ట్రై చేశా, బట్ లైట్ తీసుకున్నా ఇంకా. ఇంకా గేమ్స్ ఆడాను. అక్కడ 3 బాల్స్ వేస్తే ఒక పెద్ద టాయ్ వస్తది. ఆ బాల్ పడదు, ఆ టాయ్ కూడా రాదు నాకు. ట్రై చేశా గివ్ అప్ ఇచ్చేసా, ఇంక నా వల్ల కాదు అని. Training team, I'd like to welcome you to Orca Stadium. I've been a trainer now for 30 years, and I can tell you that this is so much more than just a job. సో నాకు మొత్తం సీ వరల్డ్‌లో ఈ కిల్లర్ వేల్స్ షో చాలా నచ్చింది. వాళ్ళ గురించి 30 మినిట్స్ ఓరియంటేషన్ కూడా ఇస్తారు. తర్వాత షో స్టార్ట్ చేస్తారనమాట. ఇవి చాలా డేంజరస్ కిల్లర్ వేల్స్ అంట. Through our relationships with all of you today and for many years to come. Ladies and gentlemen, we hope you enjoy Orca Encounter! సో వాళ్ళు 15-20 మినిట్స్ ఓరియంటేషన్ ఇచ్చేయంగానే గేట్స్ ఓపెన్ అవుతాయి. గేట్స్ ఓపెన్ అవ్వగానే అవి ఎంటర్ అవుతాయి అన్నమాట. To help us know that the whales are healthy on the inside and the out. Another way we can do this is by weighing them once a week. Just like Cayuga is demonstrating now, we will ask them to slide out of the water on a whale size scale. How we know that as of this week, Cayuga is weighing at 9,990 pounds.
మొన్న పెట్టా ఈ మిషన్. ఆ షో అయిపోగానే మేము ఏమైనా తాగుదామని ఇక్కడికైతే వచ్చాము. కానీ అవేం తాగకుండా కోక్ తీసుకున్నాం అన్నమాట. ఇందాక చెప్పా కదా కొంచెం రిస్కీగా ఉంది రైడ్ ఏదైనా ఉంది అంటే అది ఇదే. ట్రై చేసా అక్కడి వరకు వెళ్ళి ఎక్కుదాము ఏముందిలే అని, కానీ ఎందుకో అంత ధైర్యం సరిపోలేదు. ఇంకా గేమ్స్ ఆడుకున్నా, చుట్టుపక్కల గేమ్స్ ఆడుకుని ఈ బొమ్మ గెలుచుకున్నా. అలా ఈవినింగ్ అయిపోయింది. సో ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ అయితే కొనుక్కోవాలి కదా, దగ్గరలో ఉన్న స్టోర్కి అయితే వచ్చా. ఆ స్టోర్లో అయితే మనం ఏ షోస్ అయితే చూసామో ఇప్పటిదాకా, సీ లైన్స్, బెలుగా, కిల్లర్ వేల్స్, వాటన్నిటి బొమ్మలు అయితే ఉన్నాయి. పెంగ్విన్స్ ఉన్నాయి అండ్ ఇలాంటి టాయ్స్ చాలానే ఉన్నాయి. పెంగ్విన్ అయితే చాలా క్యూట్గా ఉంది. బెలుగా అయితే నెక్స్ట్ లెవెల్ ఇంకా. సో ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ కొనుక్కుందామని వచ్చా. మంచి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ ఒకటి తీసుకున్న తర్వాత మేమైతే బయటకు వచ్చేసాము. బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ మంచి బ్యూటిఫుల్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న పెయింటింగ్ అయితే ఒక ఆమె గీస్తుంది. గీయించుకుందాం అనుకున్నా కానీ ఇంట్రెస్ట్ లేదు. ఇక్కడ కూడా మన ఇండియన్సే గీపించుకుంటున్నారు. ఇంకా దగ్గరలో ఉన్న రెస్టారెంట్కి ఏమన్నా వెళ్ళి ఇండియన్ ఫుడ్ ట్రై చేద్దామని వెళ్ళాము. ఇంకా స్పైసీ మట్కా అనేదో ఉంది, ఇంకా ట్రై చేద్దాము అని వెళ్ళాం లోపలికి. అక్కడ ఫుడ్ బాగానే ఉంది కానీ అక్క అయితే పన్నీర్ చెప్పుకున్నారు, కానీ మాకు చికెన్ వచ్చింది దాంట్లో. పాపం ఆయన రీఫండ్ చేశారు. సో మేము ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా మేము 360 degrees బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. ఇది పైకి వెళ్ళటానికి ఒక 10 minutes ట్రెక్కింగ్ లాగా ఉంటుంది. బాగుంటుంది, వే అంతా కొంచెం నీట్గానే ఉంటుంది, వెళ్ళొచ్చు. షూస్ వేసుకుంటే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇన్స్టెడ్ ఆఫ్ వేరింగ్ స్లిప్పర్స్ లాగా, హీల్స్ లాగా షూస్ వేసుకుని వెళ్తే బాగుంటుంది. ఇక్కడ బెస్ట్ టైం ఏంటంటే సన్ రైజ్ కానీ సన్సెట్కి కానీ ఈ వ్యూకి అయితే రావాలి. చాలా పైకి ఉంటుంది. సో మొత్తం సిటీ అంతా మనం కవర్ చేయొచ్చు. ఇది ఫిదా మూవీలో కూడా ఉంటుందన్నమాట ఈ లొకేషన్. అండ్ ఇక్కడైతే అసలు మీకు సేఫ్టీనే ఉండదు. లైక్ ఏమీ పిల్లర్స్ కానీ పట్టుకోవటానికి ఏమీ ఉండదు హైట్స్ నుండి. ఇంకా అలా దగ్గర నుంచి కాకుండా కొంచెం దూరం నుండి ఉండి వ్యూ చూస్తే బాగుంటుంది. ఇక్కడ కూడా మనకి చాలా వాటర్ యాక్టివిటీస్ ఉంటాయి. లైక్ బోట్ ర్యాంప్, టూర్స్ లాగా, పార్టీ క్రూజెస్ లాగా చాలా ఉంటాయి. బైకింగ్ ఉంటుంది, ఫిషింగ్ ఉంటుంది, రాక్ స్క్రాంబ్లింగ్ కూడా ఉంటుందంట. మరి మేమైతే విన్నాము కానీ వెళ్ళలేదు. ఆ బ్రిడ్జ్ కిందకి రాగానే ఒక ఆంటీ కోకోనట్స్ అమ్ముతున్నారనమాట, కోకోనట్ వాటర్. చాలా టేస్ట్గా ఉంది. లైన్ కూడా చాలా రష్గానే ఉంది. అండ్ ఇప్పుడు మేము రీసెంట్గా వెళ్ళినప్పుడు అయితే ఈమె కనిపించలేదు, మరి తీసేసినట్టున్నారు. అండ్ నెక్స్ట్ మా ట్రిప్ వచ్చేసి నెక్స్ట్ ఓయాసిస్కి వచ్చాము. ఈ సన్సెట్ చూడటానికి చాలా ప్లేసెస్ నుంచి వస్తారనమాట. లైక్ మండే టు ఫ్రైడే 11:30 to 9 PM ఉంటుంది ఇది ఓపెన్. అండ్ సాటర్డే సండే 11 AM to 10 PM వరకే ఓపెన్. ఈ సన్సెట్ రింగ్ అయ్యే ముందు ఒక బెల్ లాగా కొడతారు, చర్చ్ బెల్ లాగా ఉంటుంది. సో అందరు అలర్ట్ అయిపోతారు ఆ వ్యూ చూడటానికి. అండ్ ఇదైతే బ్యూటిఫుల్ అన్నమాట ఇక్కడ నుంచి చూడటము. నేనైతే ఈ వ్యూ తీయటానికి టైం ల్యాబ్స్ యూజ్ చేసా. మీరు చూస్తే సన్ మొత్తం కిందకి వెళ్ళిపోవటం చూస్తారు. సో ఇమాజిన్ నేను ఎంతసేపు ఫోన్ పట్టుకుని ఉంటే ఆ వ్యూ వస్తుంది నాకు. స్కై చూసారా, డిఫరెంట్ కలర్స్లో, పింక్ అండ్ లైట్ బ్లూ కలర్లో ఉంది, స్కై బ్లూ కలర్లో. చాలా బాగుంది కదా. సో మేము ఈ టైంలోనే మేము సన్సెట్ అయిపోగానే శాన్ ఆంటోనియో రివర్ వాక్ అని స్టార్ట్ అయ్యాము. ఆ ప్లేస్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, అది కూడా చూపిస్తాను. శాన్ ఆంటోనియో రివర్ గురించి చెప్పాలంటే అక్కడ చాలా రెస్టారెంట్స్, షాప్స్, ఆర్ట్ గ్యాలరీస్, బార్స్, ఇంకా చాలా హోటల్స్తో నిండిన ఒక లైక్ హిస్టారిక్ ప్లేస్ అని చెప్పొచ్చు, ఒక టూరిస్ట్ లొకేషన్ లాగా.
ఈ రివర్ వాక్‌కి ఒక మ్యూజియం కూడా కనెక్టెడ్ అయ్యి ఉంటదనమాట. అదే అలమో హిస్టారిక్ ఒక మ్యూజియం కనెక్టెడ్ అయ్యి ఉంటుందంట. అందులో చాలా ఆర్కిటెక్చర్స్ ఉంటాయి. మ్యూజియంలో వెపన్స్, యూనిఫార్మ్స్, లెటర్స్, రియల్ స్టోరీస్ అనమాట. 1836 ఇయర్ నుంచి. ఇది ఫ్రీ ఎంట్రీనే, ఏం టికెట్ అవసరం లేదు. కానీ బోట్ రైడ్‌కి మాత్రం పాస్ తీసుకోవాలి. రివర్ వాక్ చూడటానికైతే అసలు పాస్ అవసరం లేదు. ఈ ప్లేస్‌కి మార్నింగ్ కంటే నైట్ టైమే బావుంటది. నైట్ టైము మనకి 12 వరకు కూడా ఓపెన్‌లోనే ఉంటది. బట్ రైడ్స్ నేను కన్ఫర్మ్ చేయలేను కాబట్టి బోట్ రైడ్స్ కాకుండా 12 వరకు ఓపెన్‌లోనే అయితే ఉంటది. ఓపెన్ ప్లేస్ కాబట్టి చాలా బావుంటది నైట్ టైమే మార్నింగ్ కంటే. ఈ బోట్ రైడ్ 35 మినిట్స్ అలా రివర్‌లో బోట్ రైడ్ ఉంటది. ఆ బోట్ రైడ్ కూడా చాలా బావుంటుంది. అందులో పర్సనల్ బోట్స్ కూడా ఉంటాయి. లైక్ బర్త్‌డేస్ చేసుకోవచ్చు, ఫోటో షూట్స్ చేసుకోవచ్చు. కానీ చాలా కాస్ట్‌లీ, ఎక్స్‌పెన్సివ్ అని విన్నాను నేనైతే. $175-300 ఉంటది. అండ్ ఆ చుట్టుపక్కల మొత్తం మనకి ఆర్టిస్ట్ బజార్స్ అని, పైనుంచి మొత్తం మనం టౌన్‌ని మొత్తం చూడొచ్చు. టవర్స్ ఉంటాయి. లైక్ లైట్ అండ్ సౌండ్ షోస్ ఉంటాయి రాత్రి. చిన్న చిన్న షాపింగ్ మాల్స్ ఉంటాయి. అండ్ లవ్ లాగ్స్ ఉంటాయి. ఇక్కడ చాలామంది లవర్స్ వచ్చేసి లైక్ హస్బెండ్ అండ్ వైఫ్ కానీ, ప్రేమ జంటలు కానీ లాగ్స్ మీద వాళ్ళ పేర్లు రాసుకుని లాగ్స్ తాళాలేస్తారు. లవ్ లాగ్ బ్రిడ్జ్ కూడా చాలా బావుంటది. స్ట్రీట్ ఫుడ్ కూడా ఉంటది. మేమైతే ట్రై చేయలేదు. మేమైతే ఒక రైడ్ అయితే బుక్ చేసుకున్నాము. బోట్ రైడ్. చాలా బావుంటది. నెక్స్ట్ లెవెల్ ఉంటదనమాట. కలర్ బోట్స్ ఉంటాయి. లైక్ స్కై బ్లూ లైటింగ్ ఉంటది. ఆరెంజ్ ఉంటది. పింక్ ఉంటది. లైక్ డిఫరెంట్ కలర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. మనకంటూ ఒక గైడ్‌ని ఇస్తారనమాట. ఒక గైడ్‌ని ఆయన మొత్తం మనకి అంతా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. మన చుట్టుపక్కల ఏమున్నాయి, లైక్ ఏ మ్యూజియం ఉంది, ఇక్కడ ఏ షాపింగ్ మాల్ ఉంది, లైక్ వాటి గురించి హిస్టరీ మొత్తం వాళ్ళు చెప్తారు మనకి క్లియర్‌గా. సో, ఇదొక బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్స్ శాన్ ఆంటోనియో రివర్ వాక్ అనేది. May I continue, folks? Thank you. There's an underwater lake called the Edwards Aquifer. It's 100 miles long underground. It's 13 miles wide, believe it or not. And the bottom, I'm told they haven't even found it yet. శాన్ ఆంటోనియో రివర్ వాక్ కూడా అయిపోగానే నెక్స్ట్ డే మార్నింగ్ మేము ఫాజల్ రిమ్‌కి అయితే వచ్చేసాము. ఇది సెల్ఫ్ డ్రైవ్ సఫారీ అనమాట. కార్ అయితే కిందకి దిగకూడదు. దీని ఎంట్రీ ప్రైస్ వచ్చేసి $30 పర్ పర్సన్ అనమాట. ఇది ఓపెన్ ఎయిర్ సఫారీ ట్రక్ అనమాట. 2 అవర్స్ ఎడ్యుకేషనల్ టూర్ కూడా ఉంటుంది. పబ్లిక్ గైడెడ్ టూర్ బుక్ చేసుకుంటే. అది అయితే $40 పర్ పర్సన్ అనమాట. సో, టూర్ గైడ్‌ని మనం పెట్టుకోవాలి అని అనేది మాత్రం మన ఆప్షనల్ అది. మనకి కనుక ఓన్ వెహికల్ ఉంటే ఓన్ వెహికల్‌లో కూడా వెళ్ళిపోవచ్చనమాట. సో, టికెట్ తీసుకోగానే వీళ్ళు మనకి అక్కడ యానిమల్స్‌కి ఫీడ్ చేయటానికి ఫుడ్ అనేది ఇస్తారనమాట. మన ఓన్ ఫుడ్ అయితే వాళ్ళకి పెట్టకూడదు యానిమల్స్‌కి. వాళ్ళే చిన్నగా ఒక స్నాక్ లాగా వాటికి బ్రేక్‌ఫాస్ట్ ఫీడింగ్స్ లాగా ఇస్తారు. అవి ఫీడ్ చేయటమే. సో, ఈ ప్లేస్ వచ్చేసి డైలీ ఓపెన్ ఉంటది. 8:30 AM నుంచి 4:30 వరకు. ఎగ్జిట్ అయితే మాత్రం 6:30 లోపు వచ్చేయాలి. ఈ టికెట్ తీసుకోవాలంటే మనం ఆన్‌లైన్ బుకింగ్సే తీసుకుంటారు. అక్కడికెళ్ళిన తర్వాత అయితే తీసుకోవట్లేదని ఇప్పుడైతే విన్నా నేను. సో, మనం సెల్ఫ్ డ్రైవ్ సఫారీ చూస్ చేసుకున్నాం కాబట్టి మనం జిరాఫెస్‌కి, రైనోస్‌కి, జీబ్రాస్‌కి కార్ విండో నుంచి అయితే ఫీడ్ చేయొచ్చు. ఈ సఫారీ రైడ్‌లో నాకు బాగా నచ్చిందేంటి అంటే జిరాఫ్‌కి నేను ఫీడ్ చేయటం బాగా నచ్చింది. లైవ్‌లో చూసా ఈ యానిమల్స్‌నన్నిటిని. సో, మనమైతే డ్రోన్స్ అలౌడ్ లేదు దీంట్లో. అండ్
సేఫ్టీ బాగా రోడ్ సేఫ్టీ రూల్స్ బాగా పాటించాలి. లోపలే ఉండాలి. కార్ డోర్స్ అన్నీ క్లోజ్డ్ అండ్ పెట్స్ నాట్ అలౌడ్ అనమాట. మనం డాగ్స్‌ని కానీ, క్యాట్స్‌ని కానీ తీసుకెళ్ళకూడదు. అండ్ నేనైతే ఇక్కడ చాలా వింత వింత యానిమల్స్‌ని కూడా చూసాను. నాకు వాటి పేర్లు కూడా సరిగ్గా తెలీదు. ఆహ్, టూర్ గైడ్‌ని బుక్ చేసుకుంటే ఇలా వ్యాన్స్‌లో తీసుకెళ్తారనమాట. యానిమల్స్‌ని వాళ్ళు కూడా దగ్గర నుంచి చూడొచ్చు. సో చూస్తున్నారు కదా! అలా లైన్ బై లైన్ కార్స్ వస్తా ఉంటాయి. ఎవరి స్పేస్ వాళ్ళకి ఇస్తామనమాట. ఎవ్వరు రష్‌గా ఉండరు. లైక్ హార్న్స్ కొట్టటం కానీ అలా ఏం చెయ్యరు. వన్ బై వన్ ఛాన్స్ లాగా అనమాట. చాలా జిరాఫ్స్ అయితే ఉంటాయి. చాలా ధైర్యం చేసి ఫీడ్ చేశా. అది నేనే. కొంచెం టాస్క్ అనిపించింది. దానికి కూడా హాయ్ చెప్తున్నా నేను. కానీ భలే అనిపించింది అలా తింటుంటే. నేనింకా వాళ్ళిచ్చిన పేపర్‌తో కాకుండా మేము తీసుకెళ్ళిన ప్లాస్టిక్ ప్లేట్స్‌తో అయితే ఫీడ్ చేశా. పేపర్‌తో అయితే అది ఎక్కడ నన్ను నాకేస్తుందా అని. ఎందుకంటే ఆ టంగ్ చాలా స్నేక్ లాగా ఉంది కొంచెం చూడటానికి. ఆ చిన్న పాప అయితే భలే ట్రై చేసింది. చాలా ఎక్సైటెడ్ అయిపోయింది ఆ పాప అయితే మాత్రం. ఈ డీర్స్‌ని చూడగానే మా తాతయ్యే గుర్తొచ్చారు. చిన్నప్పుడు పొలంకి తీసుకెళ్ళినప్పుడు అక్కడ డీర్స్ వచ్చాయన్నమాట. అదే ఫస్ట్ టైం లైవ్‌లో డీర్స్‌ని చూడటము. అండ్ ఇది తర్వాత చాలా ఏజ్ గ్యాప్ తర్వాత నేను వీటిని మళ్ళీ చూడటం అనమాట. చాలా హ్యాపీ అనిపించింది. ఈ ఆస్ట్రిచెస్ చూడగానే 'రణ్వీర్ సింగే' గుర్తొచ్చాడు. అదేదో మూవీలో ఆయన ఆస్ట్రిచెస్‌తో ఎంట్రీ ఇస్తాడనమాట. అవే గుర్తొచ్చాయి ఇవి చూడగానే. సో, చాలా ఎక్సైట్ అయ్యా వీటిని చూడగానే కూడా. ఎండింగ్‌కి వచ్చేసేటప్పటికి ఈ చీతాస్‌ని పెట్టారు. చీతాస్ కేజ్‌ని. అసల చాలా చీతాస్ ఉన్నాయి. అండ్ అవి కొంచెం చూడటానికే భయంకరంగా ఉన్నాయి. ఫస్ట్ టైమ్ చూడటం ఇది కూడా నేను. ఇమాజిన్ దట్ ట్రైనర్స్ వాటికి ఫుడ్ ఎలాగా సప్లై చేస్తారు అనేది నిజంగా చాలా గ్రేట్ వాళ్ళైతే. లోపలికి వాళ్ళే ఎంట్రీ ఉంటదనమాట. వాళ్ళని ఏం చెయ్యవంట ఇవి మరి. నాట్ ష్యూర్. కానీ వాళ్ళు మాత్రమే అలౌడ్. దగ్గర దాకా వెళ్ళి వాటికి ఫీడ్ చేస్తారట. సో, లాస్ట్‌కి ఎండ్‌కి వచ్చేసిన తర్వాత బయటికి రాగానే అక్కడ కూడా ఒక స్టోర్ లాగా ఉంది. ఇక్కడ మనం ఏం యానిమల్స్‌ని అయితే చూసామో ఆ యానిమల్స్ టాయ్స్ అన్నీ ఉన్నాయి. అండ్ వాటివేవో రిలేటెడ్ క్యాప్స్, హుడీస్ అన్నీ కూడా ఉన్నాయి. బట్ నేనైతే చెప్పా కదా! ఒక ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్‌ని అయితే తెచ్చుకున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నా. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.